గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. అప్పగింతపై ఒప్పుకోలు. విభజన చట్టం ప్రకారమే కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు. సీఎం పరోక్ష అంగీకారం. నీటి వాటాలు తేలే వరకు కేఆర్ఎంబీకి పెత్తనం ఇవ్వబోం. అసెంబ్లీలో చర్చిస్తాం. అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తాం. ప్రభుత్వ వైఫల్యాన్ని దాచిపెట్టేందుకు రేవంత్ ఆపసోపాలు పడ్డారు. ఒకవైపు కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు అది గత ప్రభుత్వం హయాంలోనే జరిగిందంటూ పచ్చాబద్దాలకు తెర తీసింది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పత్రికాముఖంగా కొన్ని డాక్యుమెంట్స్ చూపి వాటి ఆధారంగా బీఆర్ఎస్ను నిందించే యత్నం చేశారు. గత ప్రభుత్వమే తెలంగాణ ప్రయోజనాలని పణంగా పెట్టి ఒప్పందాలు చేసుకుందని, ప్రాజెక్టుల అప్పగింతగా అంగీకరించిందని, ప్రాజెక్టు నిర్వహణకు బోర్డులను సీడ్ మనీ ఇవ్వడానికి బడ్జెట్ నిధులను పొందుపరిచిందంటూ సీఎం ఎదురుదాడికి దిగారు అంటూ బీఆర్ఎస్ మండిపడుతోంది. అతి తెలివి బంజై రేవంత్ అంటూ మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. పాలన చేతగాక బీఆర్ఎస్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ చేసిన మోసాన్ని అసెంబ్లీ సాక్షిగా బయట పెడతాం. ప్రాజెక్టులు ఇయ్యాలంటే మేము కేంద్రానికి షరతులు పెట్టినాం. కేంద్రం ఒప్పుకోలే. కేఆర్ఎంబీకి మేము ప్రాజెక్టులు ఇయ్యలే. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై మాట్లాడే హక్కు నీకు ఉందా? నాడు టీడీపీలో ఉండి నోరు మూసుకున్న నువ్వా మాట్లాడేది? ముఖ్యమంత్రిగా ఉన్నావు, హుందాగా మాట్లాడడం నేర్చుకో. హైదరాబాద్కు నీళ్లు లేకుండా చేసినాం, ఇది నీ నిర్వాకం. సీఎం రేవంత్పై విరుచుకుపడ్డ మాజీ మంత్రి హరీష్ రావు కేంద్రంతో లాలూచీ పడే ప్రాజెక్టుల అప్పగింత జరిగింది అంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా ధ్వజమెత్తారు. కృష్ణా జలాలపై హక్కుల్ని కాపాడుకుందాం. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల్ని నిరసిద్దాం. ప్రాజెక్టుల అప్పగింత నష్టాన్ని ప్రజలకు వివరిద్దాం. 10 ఏళ్ల కృషిని ఘన విజయాలను తెలుపుదాం. బీఆర్ఎస్ శ్రేణులకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం. రేపు తెలంగాణ భవన్లో ముఖ్య కార్యకర్తలతో ఆయన సమావేశం కాబోతున్నారు. పొద్దున సుద్దులు, పగలు బూతులు. ఉదయం వ్యక్తిగత దూషణలకు దిగొద్దని నీతి వ్యాఖ్యలు. మధ్యాహ్నం కేసీఆర్పై రేవంత్ పరుష వ్యాఖ్యలు. వయసుకు గౌరవం ఇవ్వకుండా తిట్లు. ఇరిగేషన్పై ప్రశ్నిస్తే సీఎం ఇరిటేట్. రేవంత్ రెడ్డి మాటపై వెల్లువెత్తుతున్న విమర్శలు. విషయం లేకే తిట్ల దండకమా అంటూ సెటైర్లు. విభజన చట్టం ప్రకారమే కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింత. 16న సమావేశానికి హాజరవుతాం. నీటి వాటాలు తేలే వరకు పెత్తనం ఇవ్వబోమంటూ వైపు ప్రభుత్వం మాట్లాడుతుంది. మళ్ళీ ఆదివారం శిల్పకళా వేదికలో పద్మ అవార్డు గ్రహీతల సన్మాన కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, చిరంజీవి, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క ఉన్నారు. టీఎస్ కాదు టీజీ వాహనాల రిజిస్ట్రేషన్లు మార్పునకు చట్టం. రాష్ట్ర అధికారిక లోగో, తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖల్లోనూ మార్పులు. బీజేపీపై మాట్లాడే దమ్ము రేవంత్కు లేదు. కేసుల వల్లే నోరు మెదపడం లేదు. మోడీ అంటే అంత భయం ఎందుకు అంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. మన క్వారీలు బంద్. ఆంధ్ర లారీలకు గేట్లు ఓపెన్. ఇసుక ధర డమాల్. నెలలోనే 1100 రూపాయల నుంచి 2300 వరకు టన్ను ఇసుక ధర పెరిగింది. లాలూచి పడ్డది ఎవరు? కొరత సృష్టిస్తున్నది ఎవరు? పూలే విగ్రహం ఏర్పాటుకు 12న ధర్నా. ఎమ్మెల్సీ భారత జాగృతి అధ్యక్షురాలు కవిత. సీఎం అనుచిత వ్యాఖ్యలపై నెటిజన్ల ఆగ్రహం. రేవంత్ చెప్పిన హామీలన్నీ ఓ చోట్ల చేర్చి కామెంట్లు. కేసీఆర్ కౌంటర్ వీడియోలకు సోషల్ మీడియాలో లైకుల వర్షం. సీఎంఓ హ్యాండిలా, కాంగ్రెస్ హ్యాండిలా? ముఖ్యమంత్రి కార్యాలయ ఎక్స్ ఖాతాలో బూతుల. సీఎం చేసిన రాజకీయ విమర్శల్ని పోస్ట్ చేస్తారా? పాలేరు నీళ్ల కోసం పోరుబాట. సాగర్ నీటిని వదలాలని ఖమ్మంలో ఆందోళన. రిజర్వాయర్ నుంచి నీటి విడుదల చేసుకున్న రైతులు. చర్చలు జరిపి శాంతింపజేసిన అధికారులు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇంద్రవెల్లి కాల్పులేనా? హంతకులే సంతాపం ప్రకటించడం దుర్మార్గం అంటూ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడారు. చేతగానితనంతోనే కృష్ణార్పణం. కాంగ్రెస్ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్పై దాడి అంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రాజెక్టులపై అన్ని అబద్ధాలే. రేవంత్ మాటల్లో ఒక్కటి నిజం లేదు. ప్రాజెక్టుల అప్పగింతను చట్టం చేసింది కాంగ్రెస్. షరతులు పెట్టింది బీఆర్ఎస్. గొప్పవాళ్ళని తిడితే గొప్పవాళ్ళు అయిపోయారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీష్ రెడ్డి ఆగ్రహం. ఉమ్మడి ఏపీలో తెలంగాణకు అన్యాయమే జరగలేదట. సాగు నీళ్లలో అప్పుడే అద్భుతంగా ఉండేదట. సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ వింత వాదన. మంత్రి వ్యాఖ్యలపై తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళిత బంధు రాలేదని ఆత్మహత్యాయత్నం. వారం కిందట ఒకరు, తాజాగా మరో లబ్ధిదారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట, వీణవంకల్లో ఘటనలు జరిగినాయి. మేడారం బంగారానికి ఆంక్షలు. కొనుగోళ్లకు ఆధార్ కార్డు తప్పనిసరి చేసిన అధికారులు. భక్తులు, వ్యాపారులకు ఇక్కట్లు. ఫ్రీ బస్సు పెట్టి ఆపుతలేరు. మహిళలను ఆర్టీసీ సిబ్బంది చులకనగా చూస్తున్నారు అంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీలో చేరాలని ఒత్తిళ్లు. చేరితే ఇబ్బంది పెట్టబోరట. కేసులు పెట్టకుండా వదిలేస్తారట. కానీ వాళ్లకు తలంచే ప్రసక్తే లేదు. ఎప్పటికీ బీజేపీలో చేరేది లేదు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యలు. కాంగ్రెస్ క్యాంపు రాజకీయాలకు అడ్డగా తెలంగాణ. ఉదయం రాంచీకి తిరిగి వెళ్లిన జార్ఖండ్ ఎమ్మెల్యేలు. రాత్రి హైదరాబాద్ వచ్చిన బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. చంపాయికి బల పరీక్ష. అసెంబ్లీలో నేడే విశ్వాస పరీక్ష. జేఎంఎం ప్రభుత్వంపై సొంత పార్టీ ఎమ్మెల్యే హెంబ్రోమ్ విమర్శలు. తెలంగాణ టుడే. గవర్నమెంట్ ఎయిమింగ్ టు ఎట్ జీరో పవర్ బిల్ సేస్ మోడీ. పీఎం కాల్స్ ఫర్ ఇన్స్టాలేషన్ ఆఫ్ రూప్ టాప్ సోలార్ ప్యానల్స్ అనే ఒక వార్త చూస్తున్నాం. టీజీ టు రీప్లేస్ టీఎస్ ఆన్ నెంబర్ ప్లేట్స్. న్యూ స్టేట్ ఎంబ్లమ్ సూన్. అసెంబ్లీ సెషన్
from February 8th. BRS all set for big comeback, says KTR. BRS misleading on project, says Revant. Ready for debate. CM is clueless, says Harish Rao. Congress failed to protect TS interest, says KCR. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు